రాహుల్ గాంధీ ఒకవేళ నిజంగా ఉండేది ఉంటే వయనాడులో పోటీ చేసినప్పుడు అక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాయబరేలీలో వస్తున్నా లేదని చెప్పాలి. అప్పుడు ఇంకా అక్కడ ఎన్నికలు అయిపోయి అక్కడ అంతా షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పోటీ చేసిండు. ఆయనకే భయం ఉంది ఇక్కడ వస్తానని. సరే అదృష్టం కలిసి వచ్చిందా ఏం కలిసి వచ్చిందా? మరి రాహుల్ గాంధీ కంటే ముందే పోటీ చేసిన నరేంద్ర మోడీ గారికి మాత్రం 150,000 మెజార్టీ వస్తుంది. టైగర్ లేట్ వచ్చిన లేటెస్ట్ వచ్చారు కదా. రెండు చోట్ల చేయలేదు. మీరు రాహుల్ గాంధీ ఒక సందర్భాల్లో ఇక్కడ రాయబరేలీ చేసిండు. ఒకవేళ ఇప్పుడు ప్రజాదళం దుర్వినియోగం కదా, రెండు చోట్ల భాజపా మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు ఒక స్థానం మరి అప్పుడు 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల పోటీ చేయలేదా సార్? 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల పోటీ చేయలేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఓడిపోయినా కానీ ప్రజల సేవ చేయాలనుకుంటే సరిపోతుంది కదా. వయనాడులో చేసి వయనాడులో ఎన్నికలు అయిపోయిన తర్వాత రాయబరేలీకి వస్తాడు. అప్పటిదాకా నేను చేస్తా చేయనని చెప్పాడు. ఒకవేళ వీళ్ళదైతే కంచుకోట కదా రాయబరేలీ, ఎవరైనా వేరే నాయకుడికి ఇచ్చేది ఉండే అక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్తకి ఇస్తున్నా గెలుస్తారా ఎన్నో సందర్భాలు మాట్లాడిన దాఖలు ఉన్నాయి. అలా ఇస్తే అయిపోతున్నాయి కదా. అక్కడ ఇవ్వకుండా ఇలానే రావడం ఉద్దేశం ఏంటి? భయం ఈడ. సరే అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి నాయకులు లేరని చెప్పి గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్. సార్ ఒక మాట ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో నాయకులు లేరు కాబట్టి గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి వారణాసిలో పోటీ చేశారా? ఉత్తరప్రదేశ్ లో నాయకులు లేరు. మరి 2014 2 చోట్ల చేశారు కదా. 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల చేశారు కదా. ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ నుంచి 2 చోట్ల చేశారు కదా. మరి అప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? 2014లో నరేంద్ర మోడీ గారు 2 చోట్ల చేశారు కదా. మరి అప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అరే నేను ఏమంటారు ఇప్పటి సంగతి చెప్తున్నా. నేను పాతది గతమే ఉంటది. నేను ఇప్పటి సంగతి మాట్లాడుతున్నా. గతం విషయం నాకు కూడా తెలుసు. 100 చోట్ల అదే సార్ నేను స్టార్టింగ్ లో మాట ఏంటగా గొడుగు పట్టడం సార్. గాంధీ గారు ఇప్పుడు చెప్తున్నా. గాంధీ గారు అన్నారు కదా సిట్టింగ్ ఎంపీ కదా. గాంధీ గారు సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు గాంధీ గారు సిట్టింగ్ ఎంపీ కదా వయనాడు. సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు పోయిండు అంటే ఇక్కడ ఏమైనా వ్యతిరేకత వస్తానే భయమా? ప్రజలు వ్యతిరేకించారా సార్ అక్కడ? సార్ రాయబర్లో ప్రజలు వ్యతిరేకించారా? రాయబర్లో ప్రజలు వ్యతిరేకించారా? మీరు ఏమైనా కామెంట్ చేశారు? అసలు గెలవడు, పారిపోయిండు, ఇక్కడ ఉండడు ఇక్కడ పారిపోయారు, ఇక్కడ నుంచి అసలు ఇక్కడ ఉండరు. భయపడ్డారని చెప్పారు కదా సార్. భయపడ్డారని చెప్పారు కదా. ఎవరు భయపడ్డారు? ఒక రౌండ్ లో నరేంద్ర మోడీ గారికి కూడా వెనక చేశారు. గాంధీ గారు వారణాసిలో ఒక రౌండ్ లో నరేంద్ర మోడీ గారు కూడా వెనక చేశారు. ఎవరు భయపడ్డట్టు? అదే చెప్తున్నాం సార్. ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో 2 చోట్ల పోటీ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో 2 చోట్ల గెలవచ్చు కూడా. ప్రజాస్వామ్యం అన్ని సాధ్యమే, సాధ్యాసాధ్యాలు అన్ని సాధ్యమే, దాంట్లో ఏం కొత్త ఏం లేదు. సరే గాంధీ గారు ఎన్డీఏ మిత్రపక్షాలు ఈ కేంద్ర కేబినెట్ విస్తరణతో నిజంగా సంతృప్తి చెందారంటారు? ఎక్కడ లుకలుకలు బయటపడట్లేదంటారు? ఒక్క అజిత్ పవార్ విషయం ఏ మాత్రం లుకలుకలు లేవండి. ఏ మాత్రం లుకలుకలు లేవు. అందరు హ్యాపీ. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏ మాత్రం అందరితో కలిసి దేశ అభివృద్ధి కోసం ఏ మాత్రం ఇది లేకుండా పనిచేస్తుంది. ఎన్డీఏతో కలిసినటువంటి నాయకులు అందరూ కూడా ఎవరు కూడా అసంతృప్తి లేదు. అజిత్ పవార్ విషయం కూడా పెద్దగా మనం ఇచ్చాల్సినటువంటి అంశం కాదు. అది కూడా రేపు ఎల్లో సత్తుమనుతుంది. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు శ్రవణ్ గారు చెప్తున్న అంశము కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. కిషన్ రెడ్డి మృదు స్వభావి, ఆయన మీద అభియోగాలు లేవు, ఎక్కడ కూడా లేవు కాబట్టి ఈ శాఖ ఎట్లా చేస్తాడో లేదో తెలియదు అని అంటున్నారు. నిజంగా చెప్తున్నాము, ఆ శాఖలో చాలా అవినీతులు జరిగింది. ఆ శాఖ చాలా ఇదైనటువంటి శాఖ. అలాంటి శాఖకి కిషన్ రెడ్డి గారు ఆలోచించారు కాబట్టి ఆ శాఖను అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు కూడా వారు వెంటనే మాట్లాడిన ఒకటే అంశం, ఈ శాఖ మీద పూర్తి పట్టు తీసుకొని ఈ శాఖని వారు ఇప్పటి వరకు ఎవరు చేయలేని స్థాయిలో చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ళకి ఇప్పుడు తెలిసిందా? జస్ట్ ఓకే, ఒక 5 years వచ్చినప్పుడు తెలియాలి అక్కడ అవకతవకలు జరిగాయా లేకపోతే అన్యాయం జరిగిందా ఇంకేదైనా వ్యతిరేకత జరిగింది అనేది. ఇన్నేళ్లకి ఇప్పుడు తెలిస్తే ఇంకెప్పుడు మనం సెట్ చేసుకుంటాము? 10 ఏళ్ల తర్వాత లుకలుకలు బయటపడ్డాయి అని అంటే ఆ శాఖలో ఇప్పుడు మీరు కేటాయిస్తే అవి ఇంకెప్పుడు బయటపడతాయి? 70 సంవత్సరాలు పట్టింది మేడం. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అంతా. మేము మొన్న వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మొత్తం ఇంకా సెట్ చేస్తాము. నెక్స్ట్ 5 ఏళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు మాకు కూడా ఒకటి అర్థమైంది కదా. మొన్న మేము 400 అనుకున్నాము, అప్కే బార్ 400 అన్నాం, 400 లేము అంటే మాకు కూడా ఆలోచన వచ్చింది కదా. మా పార్టీ గానీ మా అధినాయకత్వం గానీ అన్ని ఆలోచిస్తుంది కదా. సంక్షేమ పథకాలు ఉంటే బాగుంటుందా, ఎట్లుంటే బాగుంటుందా. మేము ఉన్నాడు నాకు అనుకున్నారు. మిత్రులు అందరూ మాట్లాడిరు. ఎక్కడ మాట్లాడినా ఒకటే,
జై శ్రీరామ్ అన్న భారత్ మాతాకి జై అంటే ఓటు రాదన్నారు. సరే మాకు కూడా అర్థమైంది కదా, సంక్షేమ పథకాన్ని మీరు ఆలోచించాలి. సరే ఏదేమున్నా కానీ భారతీయ జనతా పార్టీ అన్ని ఆచితూచి పనిచేస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 293, 292 అట్లా వచ్చినా కూడా మిత్రపక్షాలని కనబడుతున్నాయి మేడం. రైట్. ఇప్పుడు మా మొదటి నుంచి కూడా మీరు చూడండి, ఇండియాలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు రాష్ట్ర భవిష్యత్తు అవసరము, రాష్ట్రంలో అభివృద్ధి అవసరము, 5 సంవత్సరాల రాష్ట్రం అధోగతి అయింది, ఆయన ఈ రాష్ట్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది, దేశంలో నరేంద్ర మోడీ గారి అవసరం అని ఆయనకు అర్థమైంది. కలిసి ఆయన ఏం చెప్పారు, మొహమాటం లేకుండా చెప్పారు, ఏం మాత్రము లాభాపేక్ష లేకుండా, ఏది ఆశించకుండా నిర్మమాటంగా మేము ఎన్డీఏకు పూర్తి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి అంశం క్లియర్ కనబడుతుంది కదా మేడం. దాంట్లోనే అర్థమవుతుంది కదా, అక్కడ ఈ రాష్ట్రం, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలనేటువంటి భావన ఉంది కాబట్టి కలిసి ప్రయాణం నడుస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సార్ శ్రవణ్ గారు, పురంధేశ్వరి కానీ లేకపోతే సీఎం రమేష్ కానీ